ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి ఉంటది. కాకపోతే ఇంకొక విధంగా ఆలోచిస్తే ఏంటంటే టీజీపీఎస్సీ చేసిన తప్పుల వల్ల సరే ఇంకా ఒక్క సంవత్సరం కాదు ఇంకా 2 సంవత్సరాలైనా కష్టపడి ఎగ్జామ్ రాయడానికి అభ్యర్థులందరూ రెడీగానే ఉంటారండి. ఎందుకంటే ఏ అభ్యర్థి అయినా అక్రమంగా ఒక ఉద్యోగం సంపాదించుకోవాలనే ఆలోచన ఎవరికీ ఉండదు. సరే కొంతమందికి ఉంటది. అది 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 సెకండరీ. అది మనం కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మెజారిటీ ఆఫ్ ద ఆస్పిరెంట్ కమ్యూనిటీ ఎట్లా ఉన్నారంటే ఈ రోజు ఇచ్చిన తీర్పు ప్రకారం హ్యాపీగా ఉన్నారు. ఎందుకు అనంటే అట్లీస్ట్ మనం ఆరోపించినవన్నీ నిజమని తేలిపోయింది. అంటే ప్రభుత్వం మీద నిరుద్యోగులు గెలిచిరు అనేది ఈ రోజు క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి ఆ అంశం మీదంగా చూస్తే నిరుద్యోగులందరూ హ్యాపీగానే ఉన్నారు. సరే ఫర్దర్ గా ఎగ్జామ్ ప్రిపరేషన్ అంటారా హ్యాపీగా ప్రిపేర్ అవుతారండి. దాంట్లో ఇబ్బంది ఉన్నా గానీ ఆ ఇబ్బందులన్నీ అధిగమించుకుంటూ ప్రిపేర్ అవుతారు అంటే చాలా కాలం నుంచి కాబట్టి గ్రూప్ వన్ దాంట్లో అంటే ఇప్పుడు ఆ నేను 2022 నుంచి ఈ ప్రిపరేషన్ లోనే ఉన్నానండి. కానీ ఫాస్ట్ గా అయిపోవాలి, తొందరగా ఉద్యోగం రావాలని కూడా ఉంటది. కాకపోతే ఈ కొన్ని సిరీస్ ఆఫ్ యాక్షన్స్ అన్ని చూసుకుంటూ వస్తే వీటి వల్ల నష్టం జరిగింది, ఇబ్బంది కలిగింది, చాలా మానసిక వేదన కూడా గురైనారు అందరూ. దాన్ని నేను కాదనను, తప్పు పట్టాను. కాకపోతే కొన్ని భరించాల్సి ఉంటది కదా, తప్పదు కదా. అభ్యర్థులైనా ఈ ప్రొఫెషన్ కానీ ఇంకే కెరీర్ అయినా ఏ ప్రొఫెషన్ అయినా కానీ ఇవన్నీ సాధారణం కాబట్టి అభ్యర్థులు దాన్ని ఇబ్బందిగా అసలు కన్సిడర్ చెయ్యరు మామూలుగా ప్రిపరేషన్ కి వచ్చేటప్పటికి. ఎందుకంటే 5-6 సంవత్సరాల నుంచి చదవగలేంది ఇంకో 8 నెలలు మేము చదవలేమా అనేది మాకు అరైజ్ అయ్యే క్వశ్చన్ కాబట్టి దాన్ని ఖచ్చితంగా స్పోర్టివ్ గా కాంపిటేటివ్ గానే తీసుకుంటారు. రైట్. ఓకే సింధురెడ్డి గారు, మొత్తానికి నిరుద్యోగులు ఉద్యోగాల మీద ఆశతో ఖచ్చితంగా ఎంత వ్యయ ప్రయాసాల కూర్చైనా పరీక్షలకు సిద్ధమవుతారు, కానీ పరీక్ష నిర్వహించాలనేది మీ డిమాండ్, అంతే కదా? అంతే అండి. ఓకే సింధురెడ్డి గారు, ట్రాన్స్పరెన్సీతో నిర్వహించాలి. ఓకే ఓకే రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ పార్టీ మరి గతంలో మీ ఫెయిల్యూర్స్ను కప్పిపుచ్చుకునేందుకు మరొకసారి రాజకీయం చేస్తున్నారా? వాస్తవానికి మరి గ్రూప్ వన్ అంశంలో కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మరి కేటీఆర్ మాట్లాడారు, దీంట్లో అక్రమాలు జరిగాయని చెప్తున్నారు. మరి ఈ అక్రమాలను ఎట్లా సక్రమం చేయాలనుకుంటున్నారు? మీరు ఏం చేయబోతున్నారు? మీ డిమాండ్ ఏంటి చెప్పండి. ఇప్పుడు 14 సంవత్సరాలు తెలంగాణ పోరాటం చేసిన బీఆర్ఎస్ పార్టీ అవును 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఈ భారతదేశంలో తెలంగాణని నెంబర్ 1 స్థానంలో అన్ని రంగాలలో తీసుకుపోయిన బీఆర్ఎస్ పార్టీగా మా నాయకులు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడుతున్న మాటలు నిజంగా తెలంగాణకే కదా గర్వకారణం. వారు చేస్తున్న పనులు మేము ఒకటే అడుగుతున్నాము, నిజంగా మీకు చేత కాకుంటే మీరు చేసేది ఒకటైనా, మేము నీళ్లు నిధులు నియామకాల మీద పోరాటం చేసినాం. నీళ్లు వచ్చినాయా లేదా? 30 లక్షల టన్నులు పండే ధాన్యము ఈరోజు 3.5 కోట్ల ధాన్యం పండుతుందంటే కారణం ఎవరు? కేసీఆర్ గారు కదా. దాదాపు 1,62,000 నిరుద్యోగులు ఉన్నారు. అడగండి, 1,62,000 ఉద్యోగాలు ఇచ్చాము. నిధులు మొత్తం ఇప్పటి వరకు ఏ రంగం కూడా చక్కగా లేకుంటుండే. మొత్తం బీఆర్ఎస్ పార్టీ వచ్చినంత కదా ఒక్కొక్క వ్యవస్థని సంస్థల్ని సరి చేసుకుంటూ ఈ తెలంగాణ